వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు పాపారావు, జీ పాపారావు. చెక్క ముడుకుల నొప్పులు తగ్గించుకోవడానికి ఆముదం ప్రతి నెల ఒకసారి తాగుతూ ఉండండి. చెక్క ఒక 4 చెంచాలు ఆముదం తీసుకోండి, 3 చెంచాల అల్లం రసం తీసుకోండి, 2 కలిపి పొయ్యి మీద పెట్టండి, మరిగించండి. నులివెచ్చగా గోరువెచ్చగా చేసుకోండి. చెక్క పరగడుపున ఏదో సెలవు రోజు ఒకసారి కడుపులోకి తీసుకోండి. మరుగు చారు అంటాం, చింతపండు చారు. 1 గ్లాసుడు చారు తీసుకోండి, శుభ్రంగా కడుపులోకి తాగేసేయండి. కడుపులో చక్కెర తిప్పినట్టు తిప్పుతూ ఉంటుంది. 2, 3, 4 విరోచనాలు అవుతూ ఉంటాయి. 3 పూట్ల కావలసినంత తినొచ్చు. అదే చారుని తాలింపు పెట్టుకొని ఆ చారు వేసుకొని అన్నం తింటే చక్కగా కడుపు మనిషి ముందు నీరసం అనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఉన్నదంతా బయటికి వెళ్తుంది కాబట్టి వ్యర్థం ఉన్నంతసేపు మనకి ఎలా ఉంటుందంటే గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. కానీ ఆ వ్యర్థం ఏం చేస్తుంది, కష్టాలకు గురి చేస్తుంది. కాస్త నీరసం అనిపిస్తుంది. చారు వేసుకొని చక్కగా అన్నం తింటే అమృత తుల్యం. చక్కటి ఈ చారులో అనేక షడ్రుచులన్నీ చారులోనే ఉంటాయండి. చక్కగా వేసుకొని కడుపు నిండా తింటారు. ఆ ఒక్కరోజు వైద్యం మాత్రమే పథ్యం చేయాలి. మంచినీరు తాగొచ్చు. పాలు, పెరుగు, పచ్చళ్ళు, కూరలు ఇలాంటివి ఏమీ తినొద్దు ఆ రోజు. అలా చేసుకుంటూ ఉంటే ఈ ఆముదం తాలూకు గుణం ఎలా ఉంటుందంటే, అల్లం రసం రక్తాన్ని శుద్ధి చేస్తుంది, జీర్ణ ప్రక్రియను పెంచుతుంది. ఆముదం అల్లం రసం కలిసేటప్పటికి ఔషధం అవుతుందండి. ప్రేగుల లోపల ఉన్నటువంటి పేరుకుపోయి నిక్షిప్తం అయిపోయి ఉన్నటువంటి టాక్సిన్స్ ఏమిటి, ఇదంతా డస్ట్ పట్టేసి తిన్నదాన్ని వ్యర్థాలన్నీ పొరల కింద ఏర్పడిన దాన్ని నడు బయటకని చెప్పేసి నడిపిస్తూ ఉంటుందండి. అది నడిచిన తర్వాత చాలా తేలిగ్గా ఉంటుందండి. నేను చెప్పడమే కాదు, మీరు చేసి చూడండి. ఇవి 2 విష పదార్థాలు కావు. ఆముదం చాలా అరుదైన ఆయిల్ అండి. పూర్వం పచ్చళ్ళలో వేసేవారు. బాగా మందకంగా ఉన్న వాళ్ళకి, పశువులకు కూడా చక్కగా ఆరోగ్యమైన పశువులు ఇబ్బందికి గురైతే ఆముదంలో అరిసెలు వండి పెట్టేవారు. వాటితో పాటు మనుషులు కూడా తినేవారండి. శ్రమ అలా ఉండేది, మనుషులు కూడా తినేవారు. చక్కగా శుభ్రంగా మోషన్ ప్రక్రియ ఫ్రీగా అయిపోతే శరీరం చాలా తేలిక అయిపోయి అల్లం రసం జీర్ణాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ 2 కలిస్తే ఔషధం అవుతుందండి. చక్కగా ప్రతి వాళ్ళు, పిల్లలకి, పెద్దవాళ్ళు అందరూ మీ స్థితులు చూసుకొని, గుండె వ్యాధులు ఉన్నవాళ్ళు మినహా, ఇప్పుడు కోరి తెచ్చుకునే గుండె వ్యాధులు ఉన్నవాళ్ళు మినహా, గుండె వ్యాధులు ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఆముదం తాగొద్దు, దయచేసి గమనించండి. కారణం ఏమిటంటే మోషన్స్ అధికంగా 3 లేక 4 మొత్తం తీసుకొస్తుందండి. గుండె పంపింగ్ తగ్గుతుంది. గుండె వ్యాధి వచ్చేటప్పుడు శరీరంలో ఉండే శక్తి సరిపోదు ఆ వ్యాధిగ్రస్తులకి. వారు మటుకు దయచేసి ఆముదం తాగొద్దండి. వారు తాగే విధానం వేరే ఉంది. వాళ్ళు తాగే విధానం ఏంటంటే 1 అర చెంచా మాత్రమే వేడి చేసుకొని, గుండె వ్యాధిగ్రస్తులు కూడా శుభ్రంగా తీసుకోవచ్చు. తీసుకునే విధానం 4 చెంచాలు కాదు, అర చెంచా మాత్రమే కొద్దిగా వేడి చేసుకొని రోజు తప్పించి రోజు పరగడుపున లేవగానే అలాగ లోపల వేసుకుంటే, కడుపులోకి తీసుకుంటే చక్కగా శరీరం, కండరాలు, కీళ్ళు, వేళ్ళు, మజిల్స్ ఇవన్నీ శుభ్రంగా శరీరం అంతా వెళ్తుందండి. కఫాన్ని శుభ్రంగా నిర్వీర్యం చేసి బయటకు పంపిస్తుంది. మజిల్స్ని చాలా నీట్గా ఆయిల్, మన చర్మంలో రకరకాల పొరలు ఉంటాయి. ఈ పొరల్లో ఆయిల్ కన్జంప్టివ్ ఉంటుంది. ఈ ఆయిల్ ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తుందో శరీరంలో, ఆ ఆయిల్ ప్రయాణం చేసే పొరలమ్మట ఇది నిక్షిప్తమై దాని తోడుగా వెళ్ళి ఆ పొరలను దృఢపరిచి చక్కగా అక్కడ ఉన్నటువంటి మలినాలన్నింటినీ నిర్వీర్యం చేసి బయటికి పంపించి శరీరానికి శక్తిని సమకూర్చి రక్త ప్రవాహం నీట్గా జరిగేటట్టు చేస్తుందండి. ఈ ఆముదంలో ఉన్న గొప్పతనం. ఇలా చేస్తే అదే ఆముదాన్ని తీసుకోండి, కొద్దిగా నువ్వుల నూనె తీసుకోండి, 2 కలిపి మరిగించండి. ముడుకుల నొప్పులు ఉన్నవాళ్ళు రాత్రి పడుకునే ముందు స్నానం చేసి చదో చెంచా ఇదొక చెంచా మరిగించి చక్క ఇలా ముడుకు మీద వేసుకొని అలాగ మర్దన గట్టిగా చేయక్కర్లేదు, జాగ్రత్తగా ఇలా 41 రోజు చేయండి. మీ వ్యాధి ఏమైంది అన్నది మీకే తెలుస్తుంది. లేదు ఇంకా సివియర్గా ఉంది అనుకోండి, చింతపండు గుజ్జు మనం పులిహోరలో వేసుకుంటాం. ఇదేం మందు కాదండి, చింతపండు గుజ్జు నేచురల్ ఫుడ్తో వైద్యం. చింతపండు గుజ్జు తీసుకొని కొద్దిగా కళ్ళు ఉప్పేసి చక్కగా గంధంలాగా నూరేసి ఆ 2 కలిపి నులివెచ్చగా వేడి చేసి పలసగా ఇలా పట్టు వేసుకుంటే, ఈ ప్రక్రియ బాగా అధికంగా ముడుకు నొప్పి ఉన్నటువంటి వాళ్ళు, పెద్దలు, ముఖ్యంగా వృద్ధుల్లో ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు ఒక 5 రోజులు వేసుకొని నేను చెప్పిన ప్రకారంగా ఆరోగ్యం సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు అల్లం రసం ఆముదం, లేకుంటే 1 చెంచా ఆముదం, ఏమైనా ఇబ్బందులకు గురైన వాళ్ళు ఇది తీసుకుంటే కనుక మీ ముడుకుల నొప్పులు మాయం. చూడండి, మీరు ట్రై చేసి
నేను చెప్పిన ఏం విష పదార్థాలు కాదండి, ఆహార పదార్థాలు, ఆరోగ్యాన్ని సమకూర్చే పదార్థాలు నిత్యం తినేదే. ఇక్కడ ఏమిటి జరుగుతుందంటే అండి, 4 రకాలు కలిసేపాటికి ఔషధం అవుతుంది. అందులో ఒకటి అనుపానం, అది మారితే ఔషధం మారిపోతుంది. అంటే లెక్క ఏమిటంటే పాలు నీళ్ళు కలిపి తాగొచ్చు వేడి చేసుకొని, అప్పుడు ఏమవుతున్నాయి పాలే. అలాగే పచ్చి పాలు నీళ్లు, వేడి నీళ్లు కలుపుకొని తాగారనుకోండి, నీరు అనుపానం అవుతుందండి, వేడి నీరు అనుపానం అవుతుంది, అది మందు అవుతుంది, మజిల్స్ నొప్పులు తగ్గిపోతాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.